హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సాయి పిఎస్జీ బ్లాగ్స్. మీరైతే ఎలా ఉన్నారు? మేమైతే చాలా సూపర్గా ఉన్నాం. ఇప్పుడైతే మధ్యాహ్నం అవుతుంది ఫ్రెండ్స్. చాలా గాలి వస్తుంది దుమారంతో. అట్నైతే బాగా మబ్బైపోయింది. అక్కడ చూడండి, ఆ సైడ్ మొత్తం మబ్బై ఉంది. రోడ్ పంట ఎవరు కనబడతలేరు, ఎందుకంటే మొత్తం ఇటైతే ఉరుములు మెరుస్తున్నాయి. చూడండి ఎంత పెద్ద గాలి వస్తుందో. చాలా వరకు గాలి వస్తుంది, మొత్తం చాలా భయంగా అవుతుంది. ఎందుకంటే మొత్తం బ్రేక్లు ఇల్లుగా కొద్దిగా భయం అవుతుంది. ఎందుకంటే గాలిది మొన్న చాలా ఘోరం వచ్చింది గాలి. మొత్తం ఊరంతా ఇంటి దగ్గర అయితే రేకులు లేచిపోయినాయి. ఇప్పుడు ఇలా మళ్ళీ గాలి స్టార్ట్ అయింది. ఎంతసేపు ఉంటుందో తెలియదు, కానీ చాలా వరకు అయితే గాలి వస్తుంది. మా ఆవిడ మా పాప అయితే లోపల ఉన్నారు, వాళ్ళకి లోపల పంపించిన. మా చిన్న పాప అయితే పడుకుంది. ఇక మళ్ళీ ఆ వర్షం కూడా స్టార్ట్ అవుతుంది. మెల్లమెల్లగా వర్షం వస్తుంది. మా ఇంటి దగ్గరికి అయితే కొంతమంది వచ్చారన్నమాట, మా షాప్ దగ్గరికి. వాళ్ళ దగ్గర కొన్ని బండ్లు పెట్టారు. ఇంకా అక్కడ అయితే ఒక ఆటో ఉంది, ఆటోలో కూడా మనుషులు ఉండే, అటు నుంచి ఇటు వచ్చారు. చాలా గాలి వస్తుంది, భయం అవుతుందని ఈ కార్లో తిరుగుతున్నాయి చిన్న చిన్న ఆటోలు. అవన్నీ అయితే పెట్టేసిన బండ్ల గిన్నెలు అయితే చూడండి, మొత్తం నిర్మానుష్యంగా మారింది. ఇటు నుంచి అటు ఇటు గాలి ఎట్లా పడితే అట్లా పడుతుంది. ఇక్కడైతే మా చుట్టుకున్న కూడా ఇరిపడ్డది చిన్నది. చూడండి, గీడ చూడు, మా పాప పడుకున్న ఫ్రెండ్స్, మా ఆవిడ కూడా పడుకున్నది. వర్షం అయితే వస్తుంది బోర్న బయట. ఇద్దరైతే మంచిగా చల్లటి గాలి కొడుతుంది కిటికీ నుంచి. అక్కడైతే పడుకున్నారు. మా చేతి పాప అయితే అవుతుంది. ఏం చదువుతుంది ఏం అర్థం అవుతలేదు. ఏం చదువుతున్నా బేటా? మా దగ్గర పడుకుంటుంది. ఇంత వర్షం కొడుతుంది, గాలి దుమారం వచ్చినా మంచిగా అనుకుంటాను. వర్షం అయితే మంచిగా కొడుతుంది. ఈరోజు చల్లగా అయింది కొద్దిగా. ఇప్పుడు నేను గాలి దుమారం వచ్చింది, చాలా భయమైంది. కొద్దిగా ఇట్లా వస్తుంది వర్షం అయితే తీరేస్తుంది మంచిగా. కాకపోతే గాలి చిన్న చిన్నగా వస్తుంది. గాలి వస్తే వర్షం రాదు, మళ్ళీ పెద్ద కట్టేస్తాం. ఇటు నుంచి కొడుతుంది వర్షం. మా వాళ్ళైతే హల్గా వండుకున్నది. ఇక ఇటు నుంచి చల్లటి గాలి వస్తాం కదా, అందుకోసం అయితే మంచిగా అనుకున్నది. ఇప్పుడైతే మెల్లమెల్లగా స్టార్ట్ అయిందంటే ఇప్పుడు అయితే కొద్దిగా వేగం పెంచింది. మంచిగా వస్తుంది వర్షం అయితే. చల్లగా అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. పూలు అయితే ముందంటే బాగా వేడవుతుంది పొద్దుల్లో. ఇప్పుడే చల్లగా అయిపోతుంది సాయంత్రం పూట. మళ్ళీ ఇది కరెంట్ ఉంటుందో లేదు డౌటే ఉన్నది. ఇప్పుడైతే కరెంట్ లేదు, మళ్ళీ పోయి ఉన్నది కరెంట్ అయితే. కరెంట్ ఎప్పుడు వస్తే లేదు మళ్ళీ. మా చైతి పాప ఏం తాగుతుందో ఆమెకి తెలుసు. ఈమె అయితే మంచిగా పండుతున్నారు. చైతి పాప చదువుకుంటాను. బయటకు వెళ్తే ఇవ్వండి. మనం బయట అయితే ఎవరు లేరు. ఇప్పుడైతే 2-3 మనుషులు ఉన్నారు. అంతమంది వెళ్ళిపోయినారు. ఇంతకుముందు కొద్దిగా వర్షం తక్కువైంది, మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. అయితే ఇక పప్పు తీసేసి దంచుకున్నాను అనమాట. కరెంట్ కూడా లేదు, వర్షం వస్తుంది. ఇప్పుడైతే తగ్గింది, మళ్ళీ వస్తుంది అనమాట. ఇగో ఇలా అయితే రోకల్లో దంచుకున్నాను. నాదైతే చిన్న రోకలు బండనే. ఇక ఈరోజు అయితే విత్తనాల పూజ చేస్తున్నారనమాట. పోచమ్మ దగ్గర తీసుకెళ్తారు. మా దగ్గర అయితే ఇద్రీలు అంటారు ఫ్రెండ్స్, ఇద్రీలు చేస్తాం. ఇక ఈరోజు పోచమ్మ దగ్గరకి మొత్తం నైవేద్యం పెట్టేసి ఇక విత్తనాలు పూజ అంటారనమాట. మా దగ్గర అయితే ఇద్రీలు అంటారు. ఈరోజు వంటలన్నీ చేసేసి పోచమ్మ దగ్గర అయితే తీసుకెళ్తారు. ఇక ఈ పూజ అయిన తర్వాతే, ఇద్రీల పూజ అయిన తర్వాతే అయితే ఇక విత్తనాలు అన్ని కొని తెస్తారనమాట. రైతులు ఏమేమి పెడతారో ఆ విత్తనాలు మొత్తం తీసుకెళ్తారు పోచమ్మ దగ్గరికి. మా దగ్గర అయితే చిక్కుడు, ఇక పత్తి ఇంకా తీసుకురాలేదనమాట. చిక్కుడు, పెసర్లు, కందులు ఇవన్నీ తీసుకెళ్లి పోచమ్మ దగ్గర తీసుకెళ్లి మొక్కుకుంటారనమాట. ఈరోజు అయిన తర్వాతే ఇక రేపటి నుంచి చేని పనులు షురు చేస్తారు. ఇక విత్తనాలు నాటే వాళ్ళు ఇక ఇవన్నీ చేస్తారనమాట. మాకైతే చేను లేదు. చేను ఉన్న వాళ్ళైతే ఈరోజు అయితే పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తారనమాట విత్తనాలు. చేను లేని వాళ్ళు కూడా ఇక నైవేద్యాలు అయితే పెడతారు. ఇక చేనున్న వాళ్ళు అయితే, వ్యవసాయం చేసే వాళ్ళు విత్తనాలు తీసుకెళ్లి మంచిగా పూజ చేసుకుంటారనమాట అమ్మవారికి. ఇక నేనైతే పప్పు తీసేసి దంచేసుకున్నాను. ఇప్పుడైతే ఇక ఉల్లిగడ్డ కట్ చేసేసుకొని దంచుకుంటున్నాను. ఉల్లిగడ్డ ఎందుకని అనుకుంటున్నారా? గారెలు వేయడానికండి. గారెలు వేస్తే సూపర్ ఉంటుంది. మంచిగా కచ్చపచ్చగా నూరుకుంటున్నాను వీటిని అయితే. మీ దగ్గర కూడా ఇలాంటి పూజలు చేస్తారా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా పల్లెటూర్లలో, ప్రతి పల్లెటూరులో, మా చుట్టూ పల్లెటూర్లలో ఈ పూజ అయితే కంపల్సరీ చేస్తారు. ఈ పూజ అయిన తర్వాతే విత్తనాలు తెచ్చుకుంటారనమాట వ్యవసాయం చేసే వాళ్ళు. ఇక మా వాళ్ళు అనమాట, వ్యవసాయం చేసే వాళ్ళు అందరూ. ఇక రేపైతే మధ్యాహ్నం వరకు ఏం పని చేయరు. ఈరోజు పోచమ్మ దగ్గరికి తీసుకెళ్తారు కదా, విత్తనాలు మొత్తం తీసుకెళ్ళిన తర్వాత ఒక దగ్గర జమ చేస్తారనమాట. పటేల్ దగ్గర అయితే ఇక జమ చేస్తారు. జమ చేసుకొని రేపు పొద్దున్న ఇక నైట్ అమ్మవారికి పూజ చేసేసి
పొద్దున మళ్ళీ పూజ చేసేసి అందరి ఇళ్ళల్లో పంచి పెడతారు. మొత్తం ఇన్ని విత్తనాలు పొట్లాలు కట్టి పంచి పెడతారు అనమాట. మధ్యాహ్నం వరకు పంచి పెట్టిన తర్వాతే ఆ విత్తనాలను తీసుకెళ్ళి అయితే చెట్లల్లో చల్లుతారు. ఇక ఎల్లుండి నుంచి పనులు స్టార్ట్ అన్నమాట. విత్తనాలు తెచ్చుకుంటారు రైతులందరూ, మంచిగా విత్తనాలు తెచ్చుకుంటారనమాట. మా పల్లెటూర్లలో కంపల్సరీ చేస్తారు ఇది. ఇట్లయితే మంచిగా ఉల్లిపాయని కచ్చపచ్చగా దంచేసుకున్నాను. పప్పులోనే వేసేసుకుంటున్నాను. ఇక మా ఆయన అయితే గిరాయి తీసుకుంటున్నాడు. మా అన్నయ్య వచ్చి ఉన్నాడు. ఇక మా అన్నయ్య అయితే పిల్లల్ని పట్టుకుని ఉన్నాడు అనమాట. మా చైత్ర పాప అయితే ఆడుకుంటాంది. మా కుటుంబ పాప అయితే పట్టుకుని ఉన్నాడు. అన్నం అయితే పెట్టేసిన. ఇక ఆడవాళ్ళందరూ తొందరగా అవుతారనమాట. ఎందుకంటే ఇళ్ళల్లోనే ఉంటారు కదా, తొందరగా వంటలు చేసేసి ఇక పోచమ్మ దేవులకి పోతారనమాట. వర్షం కూడా వస్తుంది, కరెంట్ కూడా లేదు, పరీక్ష అవుతుంది. ఎల్లిపాయలు దంచుకుంటున్నాను దీంతో వేయడానికి. జీలకర్ర అయితే తర్వాత వేసుకుంటాను. ఎల్లిపాయలు అయితే దంచేసుకుంటున్నాను. దీంట్లోనే కారం, ఉప్పు, పసుపు అయితే వేసేసుకుంటున్నాను పప్పులో. ఇదిగోండి, వర్షం మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇంతసేపు బాగుండే, ఇప్పుడైతే మళ్ళీ తగ్గుముఖం పట్టింది. ప్లస్ ఇంకా వస్తుంది. ఇక గ్యాస్ పోయిన కింద పెట్టబడుతుందేమో. ఇదిగోండి ఫ్రెండ్స్, ఎల్లిపాయ ముద్ద, ఈ ఉల్లిగడ్డ ముద్ద ఇక్కడైతే పెట్టేసుకున్నాను. తర్వాత చేతితోటి మంచిగా కలిపేసుకుంటా. ఆయన పాట పాడుకుంటా అండి. గారెలు చేస్తున్నా ఫ్రెండ్స్. ఇదిగోండి, కరెంట్ అయితే లేదు. ఇక కింద కూర్చొని చేస్తున్నా. కింద కొంచెం అటు నుంచి వెళ్తురు వస్తుంది కిటికీ నుంచి. ఇదైతే తీయటి పూర్ణాలు చేయడానికి పిండి తడిపేసిన. గారెలు చేస్తున్నా. అన్నం అయితే ఉడికింది. ఇక మా ఆయన అయితే ఇక షాప్ని చూసుకుంటా నాకు లైట్ చూపెడుతున్నాడు పాపం. ఈరోజు కమ్ముతాడు, ఇక ముట్టుకుంటాడు. కోళ్ళు కమ్మిటివి ఉన్నాయి. కోళ్ళు ఎవరు కప్పుతున్నారు? 2 రోజులు నేను కప్పిన. 2 రోజులే కదా. అవును, మరి ఈ కరబట్టలేదు, ఏం లేదు. పరీక్షలు ఉన్నాయి. కరెంట్ వచ్చే వరకు వస్తుంది. కరెంట్ వస్తుందా? డౌటే నాకైతే. వస్తుందా? దేవుడిగా చెప్పడానికి వస్తుంది. టైం పడత రాదా? ఏమో మరి, నాకైతే డౌట్. వాళ్ళు ఏం చేస్తాడు? బయట ఆడుకుంటాడు. అన్నయ్య దగ్గర ఉన్నారా? ఆడోళ్ళు అయితే చెప్పు నాకు. సరే, ఆడోళ్ళు అయితే చేస్తున్నాను చెప్పాను కదా, కాలేదు. మధ్యలో ఇక పోచమ్మ తల్లికి నైవేద్యం తీసుకెళ్ళడానికి రెడీ చేశాను అనమాట. అది చాట ఉంది, చాట తీసుకుంటాడు. పసుపు డబ్బా గీడ కొత్త పెళ్లి కొడుకు మీరు చేస్తాను. టమాటా కర్రీ అయితే చేస్తున్నా. ఇవి చేసుకుంటానే కర్రీ చేస్తున్నా. మళ్ళీ కరెంట్ ఉంటుంది లేదా వచ్చింది. కరెంట్ అయితే వచ్చింది. ఇక కొంచెం గాలి పప్పు కూడా చేస్తామని ఇక నా కోసం చేస్తున్నా. భయపడకు, భయపడకు. ఇవైతే గారెల పప్పు కోసం ఉంచిన. టమాటా కర్రీ అయితే చేసేసిన. గైడ్ అయితే పెట్టిన. అన్ని కింద కింద పెట్టుకుంటా. కింద కింద మా కరెంట్ లేకుండా మరి ఏం చేయమంటావు? చేస్తే తెలుస్తుంది.
నా సాయం లేకుండా అవుతామా నీకు? ఇప్పుడు అన్నయ్య పట్టుకొని ఉన్నాడు కదా. అదే అయిపోయిందా? ఈ షాప్ చూస్తున్నా, కోళ్ళు కమ్మినా. కమ్మినావా? లేదు. ఎందుకు ఇంత తొందర కమ్మినావు? కొంచెం తింటుండే కదా. ఏం తినకపోతా అన్న చేయమన్నది ఫ్రెండ్స్ కూర చేయమన్నా అండి. ఏమన్నా చేయని చెప్పిన. నేను చేయాలనా అన్న గిరాకుంటే అప్పుడు చేయాలని మొత్తుకున్నాను. అందుకే ఎట్లా వాళ్ళు చేసేస్తున్నా తినండి. కరెంట్ అయితే లేదు ఫ్రెండ్స్, మొత్తం చీకటిగా ఉంది. మా ఏమైపోయింది? మా పప్పు కాదు, ఇక మావిడ అదే పని చేస్తుంది. ఇది చెయ్యం. ఛార్జింగ్ లైట్ అయితే ఉన్నది లోపల, ఇంక లోపల అయితే కనబడుతుందా? గాడి లోపల అయితే ఛార్జింగ్ లైట్ ఉంది. అది ఎంతసేపు ఉంటుంది తెలియదు. తొందర అయితే పని చేపిస్తా. డబ్బాటు పెట్టించిన ఏ కనబడతలేదు. ఈ డబ్బాటు పెట్టు. ఊరు మొత్తం చీకటిమయం. అందుకరం ఇది చూడండి, ఏమైనా కనబడుతుందా? ఏం కనబడతలేదు. ఊరు మొత్తం చీకటి. అది ఉండదు. పట్టు సెటర్ ఎత్త బేటా. మా ఆయన ఏమి ఇంటలేదు. ఇక మా ఆయన స్వెటర్ ఇస్తాడు. మొత్తం తడిసింది కదా టీ షర్ట్. కోళ్ళు కప్పి కడగలేదా మొత్తం? కాలు చేతులు అడిగిన స్నానం చేసి ఇది కూడా వేసి మొత్తం చీకటి ఉన్నది. చోటు కాడ ఉన్నాడు. పర్లేదు. ఊరు మొత్తం చీకటి ఉన్నాయి. ఎట్లా తినాలో ఎట్లా పండుకోవాలో అని ఆలోచిస్తున్నారు అన్నమాట అందరూ. విత్తనాలు దేవుడు చేసిండు కానీ ఈరోజు దేవుడు కరెంట్ లేక చేసిండు అన్నట్టు. గీడుంటాయి తీసుకొచ్చి ఈ స్వీట్ బాక్స్ కొన్నాడు ఈరోజు. ఇదేమున్నది? కోకో బర్ఫీ. ఎవరు తినరు. ఇగో ఈమె పల్పట్టి ఇవ్వమంటుంది. చూసినావా కృతిక? మొత్తం ఏడిపోయి నీకెప్పుడు ఈడ పెట్టబాయి పిల్లేస్తాను. ఒకటి తినేస్తాయి. పైన ఇంకో పిల్లేస్తాను అన్నది వేరే వేరే నుంచి వస్తాను. పెద్ద పిల్ల. ఇప్పుడు సమోసాలు ఎవరు తింటారు? సమోసాలు అమ్ముతాను. ఈరోజు అందరు వండుకున్నారు. సమోసాతో వచ్చి సమోసా అని మొత్తుకుంటారు. 20 రూపాయలకి 3. ఏమేమి కొన్నావు? మైసూర్ పాక్ మజుకుంటున్నా, సొంపాపుడి, బర్ఫీ, పల్లిపట్టి పెట్టేసిన. అన్నం తిందాం నాడు. గుళ్ళు పెడతావా? అదొకటి. మొత్తుకోమన్నప్పుడు మొత్తుకోదు కానీ ఎత్తి అని. ఈరోజు కొన్నావు మళ్ళీ. వర్షం వచ్చేటప్పుడు అయితే మంచిగా పడుకున్నాను నేనైతే. మా ఆయన అయితే భయపడుకుంటే సక్కైకున్నాడు. ఎవరు ఆగినట్టున్నారు కదా. కరెంట్ వస్తే ఎట్లా? మెల్లగా పోయింది. నడు నడు. మొత్తం నావా పోయిందట. కరెంట్ రాదు నాకు తెలుసు. బంద్ చేసినది పైన లేపినా? ఏంది లేపలే. బంద్ చేసినది. నడు పట్టు. అది ఎట్లా రాదు అంటున్నావు కదా నువ్వే చెప్పు. ఇప్పుడే చెట్లు వస్తాను. ఇక పండుకుని ఎదురైతే బయట వేసుకుంటా మాట్లాడే
మేము ఎటు పోవాలా లోపల వండుకుంటే చుక్కలే. ఈరోజు కొంచెం చల్లగా ఉంటుందేమో అనుకుంటాను కానీ ఏమో మరి. ఎందుకు పడేసినావు కొత్త ఫ్యాను? ఫస్ట్ ఎందుకు మట్టి ఎరుతున్నావు నువ్వు? కుర్తా నిన్ను. ఫ్యాన్ తీసుకొచ్చి పెట్టున్నాడు కానీ మా ఆయన కరెంట్ వస్తుంది. కింద పడుకుందాం అందరం, చల్లగా ఉంటుంది. మా చైత్రబాబు ఎట్లా చేస్తాను చూడండి. దే దే అంటుంది. చైత్రబాబు కాదు, కృతిక పాప. ఇస్తా 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 అట్లా చేస్తాను. బేటా ఇగో పట్టు పట్టు. కృతిక ఇగో అన్నం ఇయ్యన్నా. సరిపోద్దా చైత్ర నీకు? మంచిగా పట్టు. ఇది నీకు, ఇది నాకు, అది మమ్మీకి. తింటావు పప్పు వేస్తాయి. ఇవి అయితే వడలు చేసాను మా ఆవిడ. గారెలు వడ గారె ఉంటుంది మేమైతే. నీకు ఇవ్వాలి బిడ? వద్దా? చిన్నదే. నీకు బిడ? నేను కడకి తీసుకుంటానా? ఇవి ఇవి నీకు బూరెలు బూరెలు నీకు ఒకటి. ఈ గొర్రెలు బూరెలు ఈమె చూడ మొత్తం ఈమెకి ఎత్తాంది. ఈమె కూర వేయలే పాప. ఫస్ట్ ఇస్తా ఇస్తా. రాదు కదా వద్దా? నీకు బిడ? పప్పు వద్దా నీకు? వద్దా? టమాటా టమాటా లేకపోతే ఏం లేదు. వేసుకొని చేతి చిన్న వేసుకో. ఏమంటాను ఇప్పుడు? ఇదే గారె ఇచ్చిన తీసుకో. ఏం కావాలా? గారె కాదే. అగో అద్దట. ఇది పట్టు, ఇది పట్టు, కూర పట్టు. ఇందులో వేరే కథ ఉన్నదా? ఆ పప్పు ఏమో చెంచా కుదరదు ఇప్పుడు. తిను. వేరే పప్పు చేసింది గారెల పప్పు. తర్వాత తింటలే, తర్వాత తీసుకుంటలే. తినబెట్ట అది తిన్న తర్వాత బాయ్ ఫ్రెండ్స్. ఉంటాము. కరెంట్ ఇక ఈ లైట్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఇక పడుకున్నట్టు అయితే కష్టం ఉంటుంది. అదే ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. వీడియో నుంచి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో బ్లాగ్ అయితే మేము ముందు ఉంటాము. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. కరెంట్ అయితే పోయింది మొత్తం ఫ్రెండ్స్. ఇక అన్నమో తిన్నాము. ఆ లైట్ ఉండే చాది లైట్ పోయింది. ఈ క్యాండిల్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ ఎంతసేపు ఉంటుందో తెలియదు కానీ బాగా అయితే బాగా వేడవుతుంది. వర్షం అయితే ఇక వచ్చేటట్టున్నాయి. ఇది లైట్ ఇక అది ఒకటి ఉన్నది బిడ్డ క్యాండిల్. అది ఒకటి ఉన్నది అమ్మేసాం మొత్తం. మరి నాకే తెలుసు కండతా అనుకున్నా. చోటు కూడా తినేస్తాండి. ఇక కథ ఉన్నట్టున్నాయి బట్టి. నేను బయట అనుకుంటా చూడు మీద ఈవిడ వస్తారు నాతోటి. నువ్వు పెట్టు, నువ్వు వస్తావా కృతికా? ఇగో ఇగో ఇప్పుడు ఇగో ఇగో ఎట్లా ఇవి చూడు ఒకసారి. ఇగో 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 గిడి చూడు ఒకసారి. ఇగో ఎక్సర్సైజ్ కాదు బిడ్డ, అది ఏం చెప్తాను. అది చిన్నప్పుడు ఆడుకున్నా అంటుంది. పరేషాను. అది ఎంతసేపు ఉంటుంది? అది కూడా ఒకటే ఉన్నది, సరిపోతుంది. మొత్తం మంచి గ్యాస్ గీసు పెట్టు బేట. అద్దు బేటా, అటు ఏం చేయకండి. అక్కడ పోకు, కృతిక అక్కడ పోకు. అటు పోకన్నా అగ్గితే పోవద్దంటే పోయినావు. బాబు అయితే పువ్వు అయితే బేట, పువ్వు అవుతుంది మనది లైట్. అదే
పండుకుంటాం ఫ్రెండ్స్ బాగా కష్టం అయిపోయి తెల్ల అటుగానే డబల్ యాక్టింగ్ కింగ్